నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరి, పత్తి వేసుకున్న రైతులు పెద్ద ఎత్తున యూరియా అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరకు ఎరువుల షాపుల దగ్గర సహకార సంఘాల వద్ద పెద్ద ఎత్తున రైతులు రాత్రి భవన్లు నిలబడి నిద్రాహారాలు మాని యూరియా కొరకు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించిన వ్యవసాయ అధికారులు ప్రధానంగా వారు ప్రతి సంవత్సరం వేసుకున్న అంచనాలను ప్రభుత్వానికి పంపించాల్సిన విధి విధానాలతో నిర్లక్ష్యం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ఎక్కువగా దిగుబడి వస్తుందని తెలిసిన వ్యవసాయ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆ జిల్లాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు మారితే రైతులు బాధలు తీరుతాయని ఆశతో ఉన్న రైతులకు మరోసారి నిరాశ మిగిలింది. ఇదే అదనుగా ఫర్టిలైజింగ్ షాప్ యాజమానులు బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా యూరియా అమ్ముకుంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో యూరియా బస్తా బ్లాక్లో అమ్ముతున్న అగ్రికల్చర్ విజిలెన్స్ అధికారులు మాత్రం ప్రత్యేక పాత్ర వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ప్రతి సంవత్సరం వచ్చిన యూరియా కంటే ఈసారి 18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాలేదని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన యూరియా ఈ సంవత్సరం రాకపోవడానికి ప్రధానంగా అధికారులు ముందస్తు అంచనా వేయకపోవడమే కారణమంటూ రైతులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు సకాలంలో యూరియా ప్రొడక్షన్ అందించనున్నట్లు వానాకాలం పంటలకు ఆసరా అవుతుందని రైతులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వానాకాలంలో జరిగే పంట పొలాలకు ఇవ్వాల్సిన యూరియాను ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణ వ్యాప్తంగాను పెద్ద ఎత్తున రైతులకైతే యూరియా కొరత పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ యూరియా కొరత రావడానికి జిల్లా యంత్రాంగం అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, నల్గొండ ఉమ్మడి జిల్లాలోని పూర్తిగా వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుందనేది కూడా పెద్ద ఎత్తున రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం అంటే గత ప్రభుత్వంలో కానీ గత ఆమెలో జరిగినటువంటి ఆసింగ్ సంబంధించినటువంటి పంటలకు సంబంధించి అగ్రికల్చర్ వ్యవసాయానికి పత్తి ఎంత కొనుగోలు సంబంధించినటువంటి విస్తరణలో సెక్టార్ లో ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి అంటే వరి పొలాలు ఎంత సెక్టార్ లో వేస్తున్నారు అనేది ఒక అంచనా అయితే గతంలో ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు కూడా అధికారులకు ఉన్నటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి జేడీఎస్ కానీ ఏడీఎస్ పూర్తి స్థాయిలో అంటే చెల్లించాల్సినటువంటి పూర్తిగా సెక్టార్ లో ఉన్నటువంటి దిగుబడికి సంబంధించినటువంటి ప్రొడక్టే కావచ్చు, వర్షాకాలంలో ఉన్నటువంటి విషయాలన్నింటిలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే అందించాల్సినటువంటి పంటకు కావాల్సినటువంటి యూరియా కానీ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ సంబంధించిన విషయాలలోని అంటే టోటల్ గా రిపోర్ట్ ఇవ్వడంలోని అగ్రికల్చర్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం ఉన్నది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చారా లేకపోతే కావాలని అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ మీద వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీకి సంబంధించినటువంటి యూరియా సంబంధించినటువంటి అడుగుమందు ఏర్పడుతుంది అనేది ఒక సందిగ్ధం అయితే ఏర్పడ్డది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రేక్ష పాత్ర పోషిస్తున్నారనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆగ్రోస్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ కు రావాల్సినటువంటి మొత్తంలో రాకపోవడంతో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లాలోని ప్రతి సెక్టార్ కు రావాల్సినటువంటి ఆగ్రోస్ కు రాకపోవడంతో ఒక్కసారిగానే ఆగ్రోస్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఉన్నటువంటి రెవెన్యూ విలేజెస్ లో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే ఇప్పటికీ అంటే ఫస్ట్ యూరియా వేయకుండా రెండో యూరియా వేసే పరిస్థితుల్లో కూడా అక్కడ లేకపోవడం, వారికి ఒకరు రేయంబగులు అంటే ఆ సహకార సంఘాలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ సంబంధించినటువంటి విషయాలలో ఉన్నటువంటి వాటిలో రేయంబగులు తనకు కావాల్సినటువంటి పొలానికి 2 ఎకరాలు యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో అక్కడే ఆయన నిద్రపోయి మహిళలతో పాటు కూడా అక్కడ నిద్రిస్తున్నారు. మనం స్పష్టంగా బీఆర్కే న్యూస్ విజువల్స్ లో చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ లో ఎంత ఇబ్బంది పడుతూ రైతులు అంటే పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేస్తానన్న ప్రభుత్వాలు
సంక్షేమ పథకాలతో పాటు కాకుండా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువులను అంటే ఎరువులు కానీ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ని ఎందుకు ప్రొడక్ట్ చేయలేకపోతున్నాయి, రైతులను ఇబ్బంది పడుతున్న యక్ష పాత్ర ఎందుకు వహిస్తున్నాయి, ప్రభుత్వాలు నిర్లక్ష్యమా, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ నిర్లక్ష్యం అనేది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకున్నట్లయితే రైతులని అంటే సహకరించినట్లు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యం చేయకూడదు అనేది రైతులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చూసినట్లయితే అంటే ప్రతి నియోజకవర్గ సెంటర్లోని అగ్రికల్చర్స్ సంబంధించినటువంటి గతంలో అంటే ప్రొడక్ట్స్ కానీ సంబంధించిన యూరియా సంబంధించిన అడుగు మందు సంబంధించిన ఎప్పటికప్పుడు అంటే ఉత్పత్తి చేస్తూ ఆ ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేది. ఈసారి జరిగినటువంటి వానాకాలపు సంబంధించినటువంటి వరి సాగు చేసుకున్నటువంటి రైతులకు మాత్రము ఒక్కసారిగాను చుక్కలు చూపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పత్తి రైతులు కూడా అనేక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కూడా రైతులు పదే పదే ఫర్టిలైజర్ షాపుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే పూర్తి స్థాయిలోని అంటే ఫర్టిలైజర్ షాప్స్ సంబంధించినటువంటి అగ్రో సంబంధించినటువంటి ఫర్టిలైజర్ లోని ఇవ్వాల్సినటువంటి అన్ని సెక్టార్లలో ఎంత యూరియా ఉంటుంది అనే దాంట్లో అంచనా వేయడంలో మాత్రము కొంత అగ్రికల్చర్ ఆఫీసర్స్ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుందని మాత్రము దానికి సంబంధించినటువంటి ఆ ప్రాంత రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రేయంబాగులు ఫర్టిలైజర్ షాపుల దగ్గర అగ్రో దగ్గర నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఇలాంటి అధికారులను మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం మరోసారి పునరావృతం కాకుండా చూడాలనేది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు, ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే మంత్రులుగా ఉన్నటువంటి అనేక ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ పట్ల వివక్షత చూపుతున్నారు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కానీ సరఫరా చేయడంలోని చాలా కొంత జాప్యం జరుగుతుంది. అలాంటి విషయాలలో కొంత అగ్రికల్చర్స్ కానీ జిల్లా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఫాతిమా, ఇది ఉమ్మడి ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు యూరియా అందక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.